అవునా కాదా అని అడుగుతున్నా. చనిపోయి 30 సంవత్సరాలు అయింది. ఎవరన్నా మర్చిపోతున్నారా? గుండెల్లో పెట్టుకున్నారు. దానికి కారణం ఆయన చేసిన విధానం. పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, ఆత్మగౌరవ నినాదంతో రాత్రింబగుళ్ళు పనిచేసిన మహనీయుడు, మనందరికీ స్ఫూర్తి ఇచ్చిన ఆదర్శ మూర్తి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఈ పామర్లో ప్రమాణం చేస్తున్నా. నా కోరిక ఒకటి, పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది నా ఆశయం. అదే ఎన్టీ రామారావు గారి సందేశం. తప్పకుండా అది సాధిస్తా. మీ ఆశీస్సులతో ఎప్పుడూ పేదవాళ్ళ పక్షానే ఉంటా, నిరుపేదలకు అండగా ఉంటా. నిరుపేదల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఈ కూటమి తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఈ గడ్డలో ఒక మహిత్వం ఉంది. సాహితీ, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాలకు చెందిన హేమీలు ఈ గడ్డనే పుట్టారు. అవునా కాదా? భోగరాజు పట్టాభి సీతారామయ్య, గొట్టిపాటి బ్రహ్మయ్య, చంద్ర రాజేశ్వరరావు, కేఎల్ రావు, మండలి వెంకటకృష్ణారావు లాంటి రాజకీయ ఉద్దండులు పుట్టిన గడ్డ ఈ పుణ్యభూమి. జాతీయ జెండా రెపరెపలాడుతా ఉందంటే దాని రూప శిల్పి పింగళి వెంకయ్య ఈ గడ్డ మీదనే పుట్టాడు. ఆ జెండా దేశంలో, ప్రపంచంలో ఎగురుతుందంటే, దేశానికి గౌరవం తెచ్చిందంటే ఆ రూప శిల్పి ఈ గడ్డ మీద పుట్టాడంటే అది ఈ గడ్డ మహత్యం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అంతేకాదు, గొప్ప గాయకులు ఘంటసాల ఇక్కడే పుట్టాడు, మల్లాది రామకృష్ణ శాస్త్రి ఇక్కడే పుట్టాడు, వేటూరు సుందర రామ్మూర్తి ఇక్కడే పుట్టాడు, నార్ల వెంకటేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఇక్కడే పుట్టారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ ఇక్కడే పుట్టాడు. అవునా కాదా? ఇంతమంది గొప్పోళ్ళు పుడితే ఇప్పుడు తమ్ముళ్ళు అలాంటి తులసి మొక్కలు పుట్టిన గడ్డ ఇప్పుడు గంజాయి మొక్కలు వచ్చాయి. వచ్చాయా లేదా? పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నాయి. అధికారం అంటే బూతులు. ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి మంత్రి పదవి, ఎవడ దాడులు చేస్తే వాడికి ప్రమోషన్లు ఇచ్చే దారుణమైన పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు కోరుకునేది రౌడీయిజమని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కోరుకునేది అభివృద్ధి, మీరు కోరుకునేది సంక్షేమం, మీరు కోరుకునేది భవిష్యత్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునైతే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. 5 ఏళ్ల పాలన ఆ దిశగా జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా అభివృద్ధి గురించి మాట్లాడాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క విషయం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పామర్రు అదే అమరావతి వచ్చుంటే ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడి నుంచి 15 కిలోమీటర్లు నేరుగా నూజివీడు నుంచి వచ్చి మచిలీపట్నం రోడ్లో కలిసి ఏదైతే ఇక్కడ హనుమాన్ జంక్షన్ కి చేరేది. అప్పుడు మీరు ఎక్కడుండేవాళ్ళు? హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో లోపల ఉన్నట్టు ఇక్కడి నుంచి దర్జాగా ఔటర్ రింగ్ రోడ్డు పోయేవాళ్ళు. అమరావతి పోవాలంటే కృష్ణా దాటుకొని అమరావతికి పోయేవాళ్ళు. మీ భూములకు విలువ వచ్చేది, మీ ఊర్లో ఉద్యోగాలు వచ్చేటివి, మీ దశ దిశ మారిపోయి ఉండేది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఏం చేశారు ఈ గంజాయి బ్యాచ్? ఏం చేశారు ఈ గంజాయి బ్యాచ్? అమరావతి మీద ఆడుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 రాజధానులు. ఎక్కడన్నా ఎవడన్నా మాట్లాడాలంటే సిగ్గు ఎగ్గు ఉండాలి కదా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఉందా ఈ నాయకులకి? రోడ్డు మీద గుంతల బూడ్చలేని దారుణమైన పరిస్థితి అవునా కాదా? గుంతల బూడ్చలేడు కానీ 3 రాజధానులు కడతాడంట. అంటే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా చేసి మీరు ఒక్కసారి మీరు ఆలోచించాలి. మనకిచ్చే డబ్బులు పింఛన్లు కానీ ఏది కానీ సంపద సృష్టిస్తే, ఆదాయం పెంచితే దాని మీద గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చి అది సంక్షేమానికి అభివృద్ధి ఖర్చు పెట్టి మళ్ళీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం. అదే నేను 25 ఏళ్లకు మునుపు చేశాను హైదరాబాద్ నగరాన్ని. ఈరోజు మీరు చూశారు, హైదరాబాద్ పోతే ఒక ఔటర్ రింగ్ రోడ్డు, ఒక ఎయిర్పోర్టు, ఒక నాలెడ్జ్ ఎకానమీకి ఐటీ ఇవన్నీ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మేము అడుగుతున్నా. ఈరోజు మీరందరూ ఒక చిన్న పని చేసుకోవాలంటే, కడాన పాచి పని చేయాలంటే, మట్టి పని చేయాలంటే ఎక్కడికి పోతున్నారు? హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు. ఏంటి కర్మ అని నేను అడుగుతున్నా. ఎవరు కారణం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అదే నేను 5 ఏళ్ళు ఉండుంటే హైదరాబాద్కు దీటుగా దేశంలోనే నెంబర్ 1 రాజధాని అమరావతి వచ్చేది. ఈ రాష్ట్రం బాగుపడేది, మీ జీవితాలకు వెలుగొచ్చేది, మన పిల్లలు అసాధారణమైన యువశక్తిగా తయారయ్యేవాళ్ళు. నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా. తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ కూడా దించాలి, మళ్ళీ ఎగరేద్దాం. నేను మాట్లాడతాను, దించాలి. వెనకాల వాళ్ళకి అడ్డంగా ఉంటాయి, బ్యానర్లు దించండి ప్లీజ్. ఎంఆర్పిఎస్ దించాలి, అన్ని జెండాలు దించాలి. మళ్ళా మీటింగ్ అవుతానే